హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. చాలా చిన్నగానే అయితే ఉంటుంది, బోరింగ్ అయితే ఏమి ఉండదు. ఇదైతే ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళాము సర్ప సంస్కారం పూజ చేయించడానికి. దాంతోపాటు ఆశ్లేష బలి పూజ కూడా చేయించాము. ఈ వీడియోలో అయితే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే పూజా ప్రాసెస్ అయితే కంప్లీట్గా అయితే చెప్పేస్తాను ఏమి అని. ఫస్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ లేచి కుమారధార నదిలో స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళి దర్శనం చేసేసుకోవచ్చు. ఆ రోజు మళ్ళీ సర్ప సంస్కారం పూజ అయ్యాక ఏ గుడికి కూడా వెళ్ళకూడదు. ఇక్కడ ఆఫ్లైన్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఆన్లైన్ టికెట్స్ ఉంటుంది. ఆన్లైన్ టికెట్స్ అయితే 3 months ముందే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ టికెట్స్కి అయితే ఒకసారి కాల్ చేసి వెళ్ళడం బెస్ట్. సర్ప సంస్కార పూజ అనేది ఏకాదశి రోజు అయితే చేయరు, ఇంకా కొన్ని డేస్ అయితే చేయరు. ఫెస్టివల్స్ ఉన్న రోజు కొంచెం చూసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ సర్ప సంస్కార కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సీటింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అక్కడే టికెట్స్ కూడా తీసుకోవాలి. ఈచ్ టికెట్ 4500 అయితే ఉంటుంది. ఒక్క టికెట్కి 4 members అయితే అలో చేస్తారు. ఈ టికెట్స్ తీసుకొని ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర సర్ప సంస్కార యాగశాల అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనకు అలాట్ చేసిన సీట్ నెంబర్స్లో అయితే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత వాళ్ళు అక్కడ సంకల్పం అనేది చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మన గోత్ర నామాలు చెప్పి సంకల్పం అయితే చేసుకోవాలి. దాని తర్వాత అయితే మనకు అలాట్ చేసిన సీట్స్లో ఒక్కొక్క పూజారి వచ్చి కూర్చొని పూజ అయితే చేస్తారు. ఇదంతా 9:30కి అయితే అక్కడ స్టార్ట్ అయిపోతుంది పూజ. ఫస్ట్ డే అయితే సర్పదానం అనేది చేస్తారు. సెకండ్ డే వచ్చి సర్ప సంస్కారం పూజ ఉంటుంది. ఫస్ట్ డే అయితే పూజ అయ్యేసరికి 12 o'clock అయిపోతుంది. 12 o'clock తర్వాత మనం రూమ్కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రమ్మని అయితే చెప్తారు భోజనానికి. భోజనం టైం వచ్చి 12:30 నుంచి 2 దాకా అయితే అనుకుంటాను. వాళ్ళైతే టైమింగ్స్ అయితే చెప్తారు ఏ టైంకి అయితే ఫుడ్ పెడతామని చెప్పి. అన్నం, రసం, సాంబార్, పాయసం అయితే పెడతారు. మన దగ్గర ఉన్న టికెట్ తీసుకొని వెళ్తేనే అలో చేస్తారు, కాబట్టి టికెట్ అయితే మర్చిపోకండి. ఇంకా నైట్కి అయితే 6 o'clockకి రమ్మని చెప్తారు. అప్పుడు టీ, కాఫీ, పాలు, ఉప్మా, అటుకులు, పెరుగు అయితే పెడతారు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఇక్కడితో అయితే ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ డే అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయితే రమ్మంటారు. ఖచ్చితంగా 5:30కి షార్ప్ 5:30కి అంతా అక్కడ ఉండాలి. వాళ్ళంతా రెడీ చేసి అయితే పెట్టుకునేసి ఉంటారు. మనం అలాట్ చేసిన నెంబర్స్లోనే మళ్ళీ సేమ్ నెంబర్స్లోనే పై కూర్చోవాలి. సెకండ్ డే వచ్చేసి సర్ప సంస్కారం, గోదానం, నాగప్రతిష్ఠ అయితే ఉంటుంది. అనంక లాస్ట్లో వచ్చేసి చిన్న చిన్న బ్రాహ్మణుల పిల్లలు అయితే వచ్చి కూర్చో ఉంటారు. వాళ్ళ వేద మంత్రాలు అయితే చదువుతారు. ఇదంతా అయ్యేసరికి 8 o'clock అయిపోతుంది. 8 o'clockకి అక్కడ కరెక్ట్గానే ఫుడ్ అయితే పెట్టేస్తారు. సేమ్ ఉప్మా అండ్ అటుకులు అయితే పెడతారు. బ్రేక్ఫాస్ట్ తినేసి దేవుళ్ళని అయితే దర్శనం చేసుకోవచ్చు, గుడికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 3 days అయితే ఆనియన్, గార్లిక్ అయితే తినకూడదు. వెల్లుల్లి, ఉల్లిపాయ. నాగ ప్రతిష్టాపన స్టార్ట్ అయ్యేది 12 o'clockకి. ఈ మిడిల్లో అయితే మనం దేవుళ్ళని దర్శనం చేసుకొని ఆశ్లేష బలి పూజ కావాలంటే చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. దానికైతే సపరేట్గా టికెట్ తీసుకోవాలి, 500 ఒక టికెట్. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్న వీడియో అయితే మేము వెళ్ళింది జనవరిలో, చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో. ఏకాదశి నెక్స్ట్ డే అంటే ఏకాదశి వచ్చి 14th Jan ఉన్నింది. మేము వెళ్ళింది కూడా 14th Jan నైట్ వచ్చి ఆ రోజు నైట్ కూడా ఉత్సవం ఉన్నింది. అదైతే నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. ప్రతి ఏకాదశికి అట్లా చేస్తారంట. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే 15th January, ఆ రోజు సంక్రాంతి. ప్రతి ఫెస్టివల్కి ఇలా చేస్తారో లేదో నాకైతే తెలియదు, బట్ మేము వెళ్ళిన రోజైతే ఉత్సవం అంతా ఉన్నింది. చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఫిషెస్సా, ఫ్రాగ్గా కమెంట్ చేయండి. నేను మహేష్ అయితే నేనేమో ఫిష్ అనేసి అన్నాను, తనేమో కాదు ఫ్రాగ్, చిన్న పిల్లగా ఉన్నప్పుడైతే ఇలానే ఉంటాయి ఫిషెస్ లాగా అని చెప్పేసి అన్నాడు. నాకు లాస్ట్కి గూగుల్లో అయితే సెర్చ్ చేస్తే అది ఫ్రాగ్. ఇంకా నాగ ప్రతిష్టాపన పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే బయట కూర్చొని ఉండిపోయినాము, టైంకి కరెక్ట్గా వెళ్ళి కూర్చోవాలేమో అని చెప్పి. కానీ మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ నిండిపోయినారు జనాలు, అయితే ప్లేసే ఉండలేదు. లాస్ట్లో అయితే వెళ్ళి కూర్చున్నాము. కాబట్టి మీరు త్వరగా వెళ్ళి కూర్చునేయండి. నాగ ప్రతిష్టాపన అయినాక మనం అక్కడే భోజనం చేయాలి. భోజనం చేసినాకే ఫుల్ కంప్లీట్ అవుతుంది ఈ పూజా ప్రాసెస్ అనేది. ఇంకా ఆ టోకన్స్కి అయితే ప్రసాదం అయితే ఇస్తారు, మనం తీసుకోవాలి. ದೇವರು ಅಪ್ಪನ ಬಲಿ ಸೇವೆ ಗರ್ಭವತಿ ಅವಳ ಉಡಿ ಉದಯರಾಜಿ ಬರ್ತರು ಪ್ರಕಾರ ಒಂದು ಯಾವಾಗ ಆಡೆ ತರ ಗುಂಪಲ ಒಪ್ಪದ ಮಾವಿಷ್ಠ ವಾಹನ ಗರುಡರಾಗಿ ಭಾರವ
나는 비리꾸로 보지 나보고 아빠부터 내가 붙잡은 거야. 거기 దక్షిణాఫ్రికా పోతే మా దగ్గరికి జోగద గంధపత్తులు రాజధాని ఇప్పుడు నాకు ఇక్కడ చూసేసరికి కాంతారా మూవీ లాగే ఉంది కదా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఇలా చూశాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, రూమ్స్ అయితే టెంపుల్ రూమ్స్ ఉంటుంది, ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటుంది. రూమ్స్ కొంచెం దగ్గరగా తీసుకోవడం బెస్ట్, లేదంటే పోయి రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏమి అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది మేము మీకు చెప్తా ఉన్నాను. చేంజ్ అయితే పెట్టుకోండి, 100, 200, 10, 20 ఇలా అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఇంకా నాగ ప్రతిష్టాపన అయ్యాక అందరికీ ఉండే అన్నదానం సత్రంలోనే భోజనం అయితే చేయాలి, సపరేట్గా అయితే కాదు. భోజనం చేశాక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు. ఇంకా ఈ వీడియోలో అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీతో షేర్ చేసుకున్నాను. పూజా ప్రాసెస్ అయితే కూడా కంప్లీట్గా అయితే చెప్పాననేసి అనుకుంటున్నాను. ఇంకా మేము కూడా భోజనం చేసి బెంగళూరుకి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో నా ఫస్ట్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆల్. నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.